రేటింగ్ సూపర్ డూపర్ హిట్ సినిమా సార్. థ్యాంక్ యూ. ఓజస్ గంభీరా. సో ఒక కిస్ట్ అనేది మనకు క్యూరియాసిటీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బజ్ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వన్ మ్యాన్ షో చేశారని చెప్పొచ్చు. ఒక్కొక్కరు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఒరిజినల్ గ్యాంగ్స్టార్ అన్నారు, ఓ మై గాడ్ అన్నారు. క్విస్ట్ అయితే గనక పార్ట్ 2 ఆసమ్ గా రివీల్ చేశారు. సుజిత్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. యాక్చువల్ గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఇలా చూపించిన సెకండ్ హాఫ్ లో ఒరిజినల్ గ్యాంగ్స్టార్ గానే చూపించబోతున్నారు. ఆ ఇంటి కూడా చాలా క్యూరియాసిటీతో రివీల్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో చాలా సినిమాలు చేశారు. ఈ ఓజీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే బాడీ లాంగ్వేజ్ ని బాగా హైలైట్ చేశాడు సుజిత్. డిఓపి కూడా ఎక్సలెంట్ అనిపించింది. తమన్ గారి బీజియం అయితే గనక భయంకరం. అసలు సాంగ్స్ అనుకుంటే సాంగ్స్ కు మినిట్ బీజియం అయితే గనక ఆసమ్. స్టోరీ కూడా ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక పిరికివాడు సినిమా చూస్తే ధైర్యవంతుడు అవ్వకపోతే గనక వాడి జిందగీ వేస్ట్. హ్యాట్స్ ఆఫ్ గా చెప్తున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు అందరు ఫ్యాన్స్ కి ఒక మోటో మూవీ ఇది. ఏమీ లేనివాడు ఎదగడమే ఇంపార్టెంట్, ఎదిగిన వాడు ఒదిగిన తర్వాత దక్కించుకుంటమే ట్విస్ట్. అలాంటి క్యూరియాసిటీ పాయింట్ తో ఫ్యామిలీ వర్షన్ కూడా ప్రియాంక గారి క్యారెక్టర్ కూడా చాలా ఎక్సలెంట్ అనిపించింది. వైలెన్స్ అనేది 100కి 200% ఉంది. ఆ వైలెన్స్ లో కూడా ఒక ఇమాజినేషన్ పాయింట్ అయితే కనుక బాగా రివీల్ చేశారు. బట్ ఇలాంటి కల్ట్ ఉన్న మూవీ చాలా వేరుగా వస్తుంది. చాలా ఈగర్ గా వెయిట్ చేసే వాళ్ళకి ఇదొక క్విస్ట్ మూవీ అనుకోవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే కనుక థియేటర్ల ముందు అంబులెన్సులు పెట్టుకోవచ్చు. ఏంటంటే రక్తం అనేది వేడెక్కడం వేరు, వేడెక్కిన తర్వాత ఎరిపెక్కి దాని ప్రభావం చూపిస్తాం వేరు. పవన్ కళ్యాణ్ దేవుళ్లాగా ఎందుకు కొలుస్తారా అన్న పదానికి ఆయన ఎంత సంపాదించాడనే కాదు ఎంత ఖర్చు పెడుతున్నాడు జనాలకి అనేది ఒక ఇంపార్టెన్స్. ఆయన రాజకీయాలు చేస్తాడు, సినిమాలు చేస్తాడు, ఆదరిస్తాము. మనలోంచి వచ్చిన హీరో, మనలోంచి వచ్చిన రాజకీయ నేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. ఇప్పుడే ఓజీ సినిమా వచ్చిన